హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చానండి. అదేంటంటే ఇటువంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఎక్కువగా ప్యాకింగ్ అది అయితే ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల ప్యాకింగ్ కాకుండా ఇంకెన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకు చెప్తాను. చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టిప్ అయితే మనం రిమోట్స్ అవి ఉంటాయి కదా, ఇలా పెడుతూ ఉంటాము, కింద పడిపోతూ ఉంటాయి. పడిపోయిన వెంటనే రిమోట్కి అయితే తగులుతుంది కదా, పోతుందని మనకు ఒక భయం అయితే ఉంటుంది. అలా భయం లేకుండా ఉండాలంటే ఇలా రిమోట్కి 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలండి. ఇవి ఆ బటన్స్ మీద కాకుండా మనం బటన్స్ అవి లేని కాడ ఇది వేసుకున్నాం అనుకో, కింద పడినా సరే రబ్బర్ బ్యాండ్స్కి తగులుతుంది తప్ప రిమోట్కి అయితే అస్సలు తగలదు. రబ్బర్ బ్యాండ్స్ ఎలా వేయాలో చూడండి. ఇలా చక్కగా 2 అయితే వేసేసుకోవాలి. ఎక్కువగా అందరికీ కూడా సోఫాలో కూర్చున్న, చైర్లో కూర్చున్న, టీవీ చూస్తున్నామంటే చేతిలోంచి రిమోటు, అలాగే చేతిలోంచి ఫోను పడిపోవడం అయితే కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎంత వద్దని ఎంత జాగ్రత్తగా పెట్టినా అది పడిపోవడం అయితే సహజం. కానీ అలా పడినప్పుడు రబ్బర్ బ్యాండ్స్గా తగులుతుంది, రిమోట్కి అయితే అస్సలు దెబ్బ తగలదు. ఈ టిప్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మరొక టిప్ అండి. ఇలా మనం స్నానం వచ్చేసినప్పుడు, ఫేస్ వాష్ వచ్చేసినప్పుడు సోప్ అయితే ఇలా బాక్స్లో వేస్తాం కదా, చక్కగా హోల్స్ ఉన్నాయి, వాటర్ అంతా కిందకి పోతుంది అనుకుంటాం. కానీ ఇంత హోల్స్ ఉన్నా సరే వాటర్ పడితే కనుక మెత్తగా అయిపోవడం, సోపు తొందరగా కరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇదే సోప్ బాక్స్కి 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసి దీనిపైన అయితే సోప్ పెట్టామనుకోండి, అస్సలు సోప్ అయితే తొందరగా మెత్తగా అయిపోదు. అలాగే ఎక్కువ రోజులు కూడా వస్తుందంటే మనం అనుకున్న దానికన్నా ఒక వారం అయితే మాత్రం తప్పకుండా ఎక్కువ రోజు అయితే వస్తుందండి. కరిగిపోవడం అయితే అస్సలు ఉండదు. ఇది మనం బాత్ సోప్ కానీ లేదంటే బట్టలు అవి వాష్ చేస్తాం కదా, ఆ సోప్ కానీ ఏదైనా సరే పెట్టచ్చు. ఇది ఇలాగే ఒక బాక్స్ మనం అరేంజ్ చేసుకుంటే మన సామాన్లు అవి కడుక్కుంటాం కదా, స్క్రబ్బర్స్ స్టీలీగానే ఉంటాయి కదా, స్క్రబ్బర్స్ అన్నీ కూడా నీట్గా కడిగేసి ఇలా పెడితే వాటర్ అంతా అయితే కిందకి పోతుంది. చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి. మనం చక్కగా ఆరిపోయి అయితే తడి లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం బాత్కి మళ్ళీ రెడీ అయిపోతుంది సోపు. ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఇలా అందరి దగ్గర ఫోన్స్ అయితే ఉంటున్నాయి కదా, కామన్ అయిపోయింది. అయితే ఈ ఫోన్లు చేతితో పట్టుకుని చూస్తుంటే ఎక్కువగా చేతులు లాగేయడం, చేతులు నొప్పులు రావడం, భుజాలు నొప్పులు రావడం రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఒక మంచి టిప్ అండి అందరికీ కూడా. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ కుర్చీకి కానీ లేదంటే హ్యాంగర్కి కానీ ఎక్కడైనా అవ్వచ్చు, ఒక రాడ్కి కానీ దేనికైనా సరే మనం ఇలా రబ్బర్ బ్యాండ్కి ఒక రబ్బర్ బ్యాండ్ జాయింట్ చేసి ఈ ఫోన్కి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇలా ట్రైపాడ్ లేని వాళ్ళు వీడియో కూడా తీసుకొచ్చండి. చైర్ లెగ్కి కానీ టేబుల్ లెగ్ కానీ పెట్టి చేయొచ్చు. నేనైతే ట్రైపాడ్ లెగ్కే పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇలా జాయింట్ చేస్తాం కదా, ఈ రబ్బర్ అయితే ఈ ఫోన్కి ఒక పక్కన పెట్టేయాలి. నేను బ్యాక్ సైడ్ నుంచి వేయడం అలాగే మీకు చూపిస్తున్నాను, మళ్ళీ ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను. చాలా ఈజీ అండి ఇది. అలా అయితే ఫోన్ పెట్టచ్చు, కానీ మీకు చూపించడం కోసం బ్యాక్ తిప్పి అయితే చూపిస్తాను చూడండి. ఇలా ఫోన్ ఇలా పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే మాత్రం అలా వేసేయాలి. అలా స్ట్రైట్గా ఉంటుంది. మనం ఏది చూసినా కెమెరా కింద మనం షూట్ చేసుకున్నా సరే చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్కొక్కసారి కిందకి పెడితే ఫోను షూట్ చేయాలనుకుంటాం కదా, అప్పుడు పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇలా సపోర్ట్ పెడితే కనుక చాలా ఈజీగా ఉంటుందండి. కెమెరా కూడా బాగా ఫిక్స్ అవుతుంది. మనం ఫోన్లో ఏదైనా అవసరమైన వీడియోస్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ నుంచి పెడితే ఇలా ఉంటుంది. మనం చేతితో అయితే అసలు టచ్ చేయక్కర్లేదు. పిల్లలకి ఆన్లైన్ క్లాస్ అయినా సరే మనకు రబ్బర్ బ్యాండ్తో కనుక పెట్టామంటే చాలా చక్కగా చూస్తారండి వాళ్ళు. ఇలా పెట్టామంటే చాలా బాగుంటుంది. ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. ఏ టిప్ నచ్చినా కూడా తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇదైతే మరొక టిప్పు. ఇటువంటి బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, కాటన్ కానీ లేదంటే ప్లాస్టిక్ ఇవి కానీ రకరకాల ఉంటూ ఉంటాయి కదా మన దగ్గర. అవైతే మనం ఇలా చుట్టుపెట్టి పెట్టేయడం అలా పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఎప్పుడు ఏ బ్యాగ్ వచ్చినా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని అలా రౌండ్గా పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామంటే అసలు ఒకదానికొకటి చిక్కుపడడం, నలిగిపోవడం అటువంటివి అయితే అస్సలు ఉండవండి. ఇది మళ్ళీ ఇలా చేయడం ఈజీ. దీని లోపల మనం చాలా జాగ్రత్తగా అందంగా పెట్టుకుంటే ఎక్కడ సర్దుకున్నా నీట్గా అయితే కనపడుతుంది. మన షెల్ఫ్ కానీ కబోర్డ్ కానీ అసలు మెస్సీగా లేకుండా చాలా బాగుంటుంది. నేనైతే కవర్స్ మాత్రం అలా పెడుతూ ఉంటానండి ఎప్పుడూ. ఇలాగ టీషర్ట్స్ పెట్టుకుని మనం ట్రావెలింగ్లో ప్యాక్ చేసుకోవచ్చు, ప్యాంట్లకు పెట్టుకోవచ్చు, ఏదైనా సరే బట్టలు కూడా రబ్బర్ బ్యాండ్స్ పెట్టి ప్యాక్ చేసుకుంటే అసలు మడతలు అయితే అస్సలు ఊడిపోవు.
ఆ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలా మనకి పొడవుగా జ్యూసెస్ జార్స్ కానీ గ్లాస్ కానీ ఉంటాయి కదా, దాంట్లో స్ట్రా వేసి తాగుతున్నప్పుడు స్ట్రా అయితే చిన్నదైపోయి జారిపోవడం లోపలికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇది స్టీల్దైనా పర్లేదు స్ట్రా, ఇది ప్లాస్టిక్దైనా పర్లేదు. మీకు చూపించడం కోసం ఇది చూపిస్తున్నాను నేను ఇప్పుడు. దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. ఎంత స్ట్రా పైకి ఉండాలో అంత రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. అంత లెంత్లో రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. నాకైతే 3 రౌండ్లు తిరిగింది కదా, మనం ఇలా స్ట్రాక్ వేసి అలా పెడితే ఎక్కడికి పెడితే అక్కడే అలా ఉంటుందండి. అది లోపల పడిపోవడం అయితే అసలు జరగదు. ఈ టిప్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మరొక టిప్ అండి, అందరింట్లో కూడా ఛార్జర్స్ ఉంటూనే ఉంటాయి కదా, చాలా ఛార్జర్స్. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో పిన్ దగ్గర పోవడం, వైర్లు బయటకు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అయినా సరే అలా వాడుతూనే ఉంటారు. నిజం చెప్పాలంటే అటువంటి ఛార్జర్లు వాడకూడదు. అయినా సరే మేము వాడతాం అనేవాళ్ళకైతే మాత్రం ఈ టిప్ చెప్తున్నానండి నేను. ఇలా ఒక స్ట్రా అయితే చిన్న పీస్ కట్ చేసుకుని దాని సైడ్ కూడా మనం ఓపెన్ చేసేలాగైతే కట్ చేసేయాలి, అంటే ఓపెన్ చేసేయాలి. అలా చేసి నా ఛార్జర్ అయితే పోలేదండి, పోతే కనుక ఎలా వేసుకోవాలైతే చూపిస్తున్నాను మీకు. చక్కగా దీనికైతే ఇలా పెట్టేయాలి. పెట్టినది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి లూజ్గా ఉంటుంది కదా, వైర్స్ ఏమీ కనపడకుండా దానిపైన ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయాలండి. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు షాక్ కొట్టదు, పిల్లలు అది ముట్టుకున్నా సరే షాక్ కొట్టకుండా ఉంటుంది. కానీ దయచేసి ఎప్పుడైనా సరే ఛార్జింగ్ పెట్టడం అయిపోయినంటే స్విచ్ అయితే ఆపేయండి, ప్లగ్ అయితే తీసేయండి. పిల్లలతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అని ఏం లేదు, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన రోజులండి ఇవి. చక్కగా రబ్బర్ వేస్తామనుకోండి కదలకుండా అలా ఉంటుంది. ఆ వైర్స్ అనేవి బయటకు కూడా అస్సలు రావు, నీట్గా ఉంటుందన్నమాట. చూస్తారా, చాలా ఈజీ టిప్ అండి ఇది. మనకి మనసుంటే మార్గం ఉండదని మనకు తెలిస్తే ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది కదా అంతా. ఇలా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మరొక టిప్పు, ఇలా మనం గిన్నె ఉంటే పాలు కాయడం కానీ ఏదైనా కర్రీస్ చేయడం కానీ చేస్తూ ఉంటాం కదా, స్పూన్ కానీ చిన్నదైనా గరిటె చిన్నదైనా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనం టచ్ చేస్తే కాలుతుంది కదా, అలా కాలకుండా ఉండాలన్నా, అలాగే స్పూన్ కానీ లోపలికి పడిపోకుండా ఉండాలంటే కనుక టీ అది పెట్టినట్టు ఎక్కువగా స్పూన్తో అంటూ ఉంటాం కదా మనం, చక్కగా ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయాలండి. బ్యాక్ సైడ్ ఒక 2-3 ఫోల్డ్లు 4-5 వచ్చినాయి, ఎన్ని ఫోల్డ్లు వస్తాయని టైట్గా అయితే వేసేసుకోవాలి, జారిపోకుండా వేసి. ఇప్పుడు మనం గిన్నెలో పెట్టామంటే ఎక్కడి వరకు పెడితే అక్కడి వరకు కూడా తాగుతుంది రబ్బర్ బ్యాండ్ వల్ల. స్పూను చేయి కాళ్ళం తగ్గుతుంది. స్పూన్ చిన్నదైనా సరే పెద్దగా అయితే మాత్రం ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడ పెట్టినా అలా అయితే ఉంటుంది. ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఇదైతే స్పూన్స్ అండి, 2 స్పూన్స్ బ్యాక్ తిప్పేలా రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే మనం చపాతీలు కాల్చుకుంటూ ఉంటాం కదా, అప్పుడు తిరగేసుకోవచ్చు. ఫిష్ ఫ్రై చేస్తాం కదా, ఫిష్ అయితే తిరగేసుకోవచ్చు. పూరీలు తీసుకోవచ్చు, రకరకాల పనులకి అయితే ఉపయోగపడుతుందండి ఇది. టమాటోస్ అయితే బాయిల్ చేస్తాం కదా, వేడిగా ఉంటే టమాటోస్ తీసుకోవచ్చు. ఆ రకంగా అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే మరొక టిప్ అండి. ఇలా నెయిల్ పాలిష్ బాటిల్ ఉంటాయి కదా, ఇవి మూతలో పైన క్యాప్స్ టైట్గా అయిపోతాయి, అవి తీయాలంటే మనకు రావు కదా. అంత టైట్గా ఉన్న క్యాప్స్ ఈజీగా ఎలా తీయాలంటే చూడండి, ఇది చిన్న టిప్ అనమాట, పెద్దది కూడా కాదు, కానీ అందరికీ చాలా ఉపయోగకరమైన టిప్పు. మనం రబ్బర్ బ్యాండ్ అయితే మాత్రం టైట్గా వేసేయాలి. ఇలా 2 వాటికి కూడా టైట్గా అయితే వేసేస్తున్నాను నేను. వేసేసి మనం ఇప్పుడు పట్టుకుని తిప్పితే కనుక వచ్చేస్తుందండి, ఎందుకంటే అది రబ్బర్ బ్యాండ్స్ అయితే గ్రిప్ ఉంటుంది కదా, గ్రిప్ వల్ల చాలా బాగా వచ్చేస్తుంది. క్యాప్ అయితే చాలా ఈజీగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ 2 నిజంగా టైట్గా అయిపోయిన బాటిల్స్ అండి, అవి ఎప్పుడు కూడా కాదు, కొద్దిగా తిప్పితే చాలా వచ్చేస్తుంది. అలా అయితే మాత్రం క్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది మనకి. మన ఛానల్లో చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయండి. మంచి మంచి అంటే క్లాత్తో బ్లౌజ్ పీసెస్తో చేసిన పూల దాంట్లోనే మంచి మంచి గార్లాండ్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు విజిట్ చేసి చూడండి, మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఇంకా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, విలేజ్ వ్లాగ్స్ ఉన్నాయి. మన ఛానలే వ్లాగింగ్ ఛానల్, తప్పకుండా వ్లాగ్స్ అనేది చూస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నాను. ఇదైతే ప్యాంటు, పిల్లలకి ప్యాంట్స్ అవి ఉంటూ ఉంటాయి కదా, చిన్నపిల్లలకి నడుం దగ్గర టైట్ అయితే అయిపోయింది అనుకున్న ప్యాంట్ పని చేయదని వేయరు చాలామంది. అలా కాకుండా చాలా ఈజీగా టైట్ అయిపోయిన ప్యాంట్ లూజ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి మీకు. ఇలా బటన్ అది ఉంటుంది కదా, దీనికైతే బటన్ పక్కన కాజా హోల్ ఉంటుంది కదా, ఈ హోల్లో అయితే ఒక రబ్బర్ బ్యాండ్ తీయాలి, పెట్టాలి. పెట్టి ఒక దాంట్లో ఒకటి తీసామంటే అక్కడ నాటు అయితే పడుతుంది కదా, అలా నాటు పడిన తర్వాత మనం ఇలా టైట్గా లాగేసి ఈ పక్కన ఉన్న బటన్కి అయితే తగిలించేయాలండి. అప్పుడు నడుం దగ్గర చాలా లూజ్ అయితే వస్తుంది. పిల్లలకి పొట్ట నొక్కడం అలా అయితే అసలు ఉండదు. చిన్నపిల్లలకైతే ఈ టిప్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి.
చూసారా ఎంత టైట్గా ఉన్న ప్యాంట్ కూడా లూజ్గా ఉంటుంది, వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అలా పెట్టవచ్చు మనకు అవసరం అయితే. అలాగే జిప్స్ అవి ఉంటాయి కదా, జిప్ ఊడిపోతూ ఉంటుంది, పిల్లలకి జిప్ వేసుకోవడం సరిగ్గా రాదు కదా. ఒక్కొక్క జిప్పు ఎంత మంచిగా ఉన్నా సరే వేసుకున్న తర్వాత జిప్ అయితే కొద్దిగా సగం వరకు జారిపోతూ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే జారకుండా మనము ఇదే జిప్లోంచి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీయాలి ఫస్ట్. సేమ్ ఇందాక పైన వేసిన విధంగానే రబ్బర్ బ్యాండ్ అయితే తీసి ఆ రబ్బర్ బ్యాండ్ పైన బటన్కి అయితే వేసేయాలండి. వేస్తే అస్సలు జిప్ అన్నది అయితే అస్సలు ఊడదు. చూసారా ఇలా వేస్తే చాలా లూజ్గా ఉంటుంది. అలాగే జిప్పు కూడా చక్కగా బటన్ పెట్టేస్తే అప్పుడు అసలు మనం రబ్బర్ బ్యాండ్ వేసినట్టే కనిపించదు. చాలా ఈజీ, మనకు ఎంతో ఉపయోగకరమైన టిప్స్ అండి ఇవన్నీ కూడా. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆ ఛానల్ ఫస్ట్ ఎవరు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇదైతే హ్యాండ్ వాష్ డబ్బా అండి. ఇలా హ్యాండ్ వాష్లు ఉంటాయి కదా, మనం అక్కడ షింక్ దగ్గర అయితే పెడుతుంటే హ్యాండ్ వాష్ ప్రెస్ చేసినప్పుడు ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా వస్తుంది. చిన్నపిల్లలు అది ఎక్కువగా ప్రెస్ చేసి రాకుండా ఉండడానికి ఇలా మనం రబ్బర్ బ్యాండ్ సగం వరకు పెట్టి మిగిలిన సగం కొద్దిగా గ్యాప్ ఉంచామనుకోండి నెక్ దగ్గర కొద్దిగా అయితే మాత్రం వస్తుంది. మీకు అర్థమైందని నాకు నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడ సగం వరకు రబ్బర్ 4 పేటలు వేస్తాను. ఇదైతే షాంపూ డబ్బా. మనం ట్రావెల్స్లో అది వెళ్ళినప్పుడు షాంపూ డబ్బాస్ అవి తీసుకెళ్ళామనుకోండి, అవి దారిలో ప్రెస్ అయ్యి మొత్తం బట్టల నిండా బ్యాగ్ నిండా అయిపోతుంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఫుల్గా అయితే పెట్టేయాలండి. కొద్ది కూడా గ్యాప్ లేకుండా పెట్టేసామనుకో, 1 కానీ 2 కానీ, ఇంక మళ్ళీ మనం ఇలా రబ్బర్లు తీసే వరకు ఒక చొక్క కూడా బయటకంటే అస్సలు రాదు. ఇన్ని ఉపయోగాలు రబ్బర్ బ్యాండ్స్ ఎలా దాయాలన్నదే మనకు ఒక పెద్ద చింత అండి. ఎందుకంటే ఇవి ఎలా దాచినా సరే జిగురుగా వచ్చేది వెంటనే పాడైపోతుంది జరుగుతుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే రబ్బర్ బ్యాండ్స్ చక్కగా మనం ఒక బౌల్లో వేసుకుని, ఏ పౌడర్ అన్నా కావచ్చండి, ఈ పౌడర్ అని ఏం కాదు, ఆ రబ్బర్ బ్యాండ్స్ మీద వేసి చక్కగా కొద్దిగా మొత్తం పైకి కిందకి అనేసి రబ్బర్ బ్యాండ్స్ అన్నింటికి పౌడర్ అప్లై చేసి కవర్లో అయితే వేసుకోవాలండి. చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయి. నిలవే అనాలం, ఎక్కువ రోజులు అయితే జిగురు పట్టి పాడైపోకుండా అయితే ఉంటాయి. రబ్బర్ బ్యాండ్స్ ఎక్కువ ఉండి చాలా ఒక గమ్ములా అయితే వచ్చేసి పాడైపోతాయి కదా. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. తమంత సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు.